డిసెంబర్ నెల రాగానే ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఏంట పండగ? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టెను కాబట్టి ప్రజలందరికీ కలిగటి మహా సంతోషకరమైన వర్తమానం. కాబట్టి ఒక భారతదేశమే కాదు, మరొక దేశము ఏదో కాదు, కానీ క్రిస్మస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే కదా. అయితే ఈ క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అని అంటే 2000 సంవత్సరాల క్రిందట. కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే, కొంతమందికి వచ్చిన ఆలోచన ఏంటంటే, 2000 సంవత్సరాల క్రిందట ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా కొల్లలుగా దేవుళ్ళు ఉన్నారు. ఎంతమంది ఆది నుంచి కూడా ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదా? నిన్న కాక మొన్న పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? 2000 సంవత్సరాల కిందట పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడని కొంతమందిలో ఉంది ప్రశ్న. ఇప్పటికీ వాళ్ళకి సమాధానం చెప్పినప్పటికీ కూడా ఇంకా ప్రశ్న అలాగే ఉండిపోయింది. అయితే బైబిల్ ఏం చెబుతుంది? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట పుట్టాడా, లేకపోతే ఈయన వచ్చాడా 2000 సంవత్సరాల క్రిందట అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరాల క్రిందట ఆయన వచ్చాడు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? పుట్టినవాడు కాదు ఈయన, మనుషులందరూ పుట్టినట్లుగా పుట్టినోడు కాదు, ఈయన 2000 సంవత్సరాల కిందట వచ్చినవాడు అని చెప్తుంది బైబిల్. వచ్చినవాడు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన ఏం పని మీద వచ్చాడు అని అంటే, ఆయన ఏం పని మీద వచ్చాడో చెప్పాలంటే ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఈ డిసెంబర్ మాసంలో ఎన్నో చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా సేవకులు, ప్రసంగికులు, స్వార్థికులు, ఎందరో గొప్ప గొప్ప సేవకులు యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన వచ్చిన కారణాన్ని గురించి అనేక మంది చెబుతూనే ఉంటున్నారు. ఇక్కడ ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా మన విశ్వాసులకు మాత్రం, జనాలకు మాత్రం ఏం అర్థం అవ్వట్లేదు. క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, క్రీస్తునుడి పుట్టెను, హల్లెలూయా, పండగ చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, శుభ్రంగా భోజనాలు వండుకు తినడం, గంతులు వేయడం, నాటికలు వేసుకోవడం, డ్యాన్సులు వేయడం, ఇంతే తెలుసు. కానీ అసలు ఎందుకు వచ్చాడు క్రీస్తు? పుట్టాడు అంటున్నారు. ఎప్పుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు అన్న సంగతి ఏమీ తెలియకుండా పండగలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ పేరు చెప్పి పండగ వాతావరణం సృష్టించి అందరినీ రప్పించడం తప్పు కాదు. ఈ కార్యక్రమం పేరు చెప్పి అనేక మంది వస్తారు. కాబట్టి క్రీస్తుని గురించి మరింత గొప్పగా చెప్పే భాగ్యం దొరికింది, కాబట్టి మంచి అవకాశం. కాబట్టి ఆ క్రిస్మస్ పేరు చెప్పి మంచి దేవుని గురించి, క్రీస్తు గురించి గొప్పగా వివరిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు, దేవుడు ఎంతో ఆనందపడతాడు. క్రిస్మస్ చేయడం అనేది తప్పేం కదా, కానీ దాన్ని క్రీస్తు సువార్తకు మలిచి అనేక మందికి మంచిగా దేవుని వాక్యాన్ని చెప్పే ఒక మంచి అవకాశం. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఆ సమయాన్ని అంతటిని డ్యాన్సులకి, స్కిట్లకి, క్రిస్మస్ తాతలు, ట్రీలు, ఇలా భోజనాలు, ఇలా రకరకాల ఈ విన్యాసాలన్నీ పెట్టి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలన్నీ పెట్టి క్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు రాకలోని పరమార్థాన్ని మిస్ చేస్తున్నారు. కానీ ఈరోజు మనం యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం అంటే ఏంటో, అందులో ఒక కారణాన్ని మనం ఆలోచిద్దాం. ఏంట కారణం అంటే, ఒక కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడగుటకు ఈ భూమి మీదకి వచ్చాను. అందుకే మన పాఠం పేరేంటి? ప్రధాన యాజకుడు. క్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాను? ఒక కారణం చెప్పండి. ఎందుకు వచ్చాను? ప్రధాన యాజకుడు అగుటకు.
యాజకులు అంటే ఏంటి? యాజకత్వం అంటే ఏంటి మనకు తెలియాలి. యాజకులు ఎవరు అని అంటే, దేవుణ్ణి చేరుకోవాలంటే, దేవుని సన్నిధిలోనికి మనం చేరుకోవాలంటే ముందుగా దేవునికిని మనుషులకు మధ్యలో ఒక మధ్యవర్తి అవసరం. ఎందుకు దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఎందుకు అవసరం అనంటే, మానవులకు ప్రారంభంలో మధ్యవర్తి అవసరత లేదు. దేవునికి మానవులకు మధ్యలో అవసరత లేదు. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం. సల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని. అంటే ప్రతిరోజు ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు ప్రతిరోజు సల్లపూట వచ్చేవాడు. ఎవరిని కలవడానికి? ప్రారంభ మనుషులను కలవడానికి దేవుడు నేరుగా మనుషుల దగ్గరికి వచ్చేవాడు. అలాంటిది ఎప్పుడైతే పండు తిని పాపం చేశారో తోటలోంచి వెలివేయబడ్డారు. పాపం చేసిన తర్వాత మనుషులకు దేవునికి మధ్య విభేదం వచ్చింది, ఎడబాటు అనేది వచ్చింది. అయితే అక్కడి నుంచి దేవుడు మనుషులతో మాట్లాడాలన్నా, మనుషులు దేవునితో మాట్లాడాలన్నా మధ్యవర్తి అవసరమైంది. అర్థమవుతుందా? మధ్యవర్తి అవసరమైంది. ఈ మధ్యవర్తే యాజకుడు. ఎవరు? యాజకుడు, యాజకత్వం చేసేవాడు. మన భారతదేశంలో యాజకులను ఏమంటారంటే పూజారులు అంటారు. గుడుల్లో పూజలు చేస్తూ ఉంటారు. భక్తులందరూ వెళితే వాళ్ళ తీసుకొచ్చిన అర్పణలన్నీ పూజారి తీసుకుని గుడిలోనికి వెళ్ళి పూజ చేసి మరలా వాటిని తీసుకొచ్చి మరలా భక్తులకి ఇవ్వడం. శతగోపురం ఒకటి ఉంటుంది గుడిలో. ఆ శతగోపురాన్ని ఆ భక్తుల నెత్తి మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాం. హైందవ గుడుల్లో గుడిలో ఉన్న దేవునికిని బయట ఉన్న భక్తులకిని మధ్యలో పూజారి ఎందుకు? నేరుగా ఈ భక్తుడు వెళ్ళి దేవునికి అర్పణ ఇవ్వలేడా? నేరుగా వెళ్ళి దేవుని మొక్కలేడా? పూజారి అవసరమా? అవసరం. ఎందుకు అనంటే, మనం ప్రారంభంలోనే దేవునికి మనుషులకు ఎడబాటు జరిగింది, ఎడబాటు కలిగింది. మనుషులు చేసిన పాపం వలన ఎడబాటు కలిగింది కనుక అప్పటి నుంచి దేవుడు మనుషులకు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మనుషులను మరలా దేవునితో కలపాలంటే మధ్యవర్తి అవసరం. పాపం చేసిన తర్వాత మధ్యవర్తి అవసరమయ్యాడు దేవునికిని మనుషులకును. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు అనే ఒక జాతిని తీసుకుని వాళ్ళని ఏర్పరచుకున్న తర్వాత మోషే గారి ద్వారా దేవుడు అంటున్నాడు, నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? దేవుడు ఒక యాజకుడిని నియమించాడు, ఒక మధ్యవర్తిని దేవుడు నియమించాడు. ఎవరా మధ్యవర్తి అంటే ఇశ్రాయేలులో నుండి, లేవీలో నుండి అహరోనుని ఎన్నుకుని, ఈ అహరోను కుమారులకు నాకు యాజకులు అవ్వాలి అంటున్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు దేవుడు? నాకు మనుషులకి మధ్య మధ్యవర్తులు కావాలి. ఆ మధ్యవర్తులను నువ్వు ఆ మధ్యవర్తుల యొక్క బాధ్యత అహరోనుకు అప్పగించు అంటున్నాడు దేవుడు మోషే ద్వారా. అవునా? ఎందుకు ప్రభువా మేము నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తాము, మధ్యవర్తి ఎందుకు మళ్ళీని అని అంటే, అలా కుదరదు. నేరుగా మీరు నాతో కలవకూడదు. ఎందుకంటే మీరు పాపం చేసిన పాపులు. మీరు ఏం చేశారు? మీరు పాపం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నాతో
కలవకూడదు. మీరు కలవాలి అంటే మధ్యవర్తి ఉంటాడు, మధ్యవర్తి దగ్గరికి మీరు రండి. అతను నా దగ్గరికి మీ అర్పణలు తీసుకొస్తాడు. నేరుగా మీ అర్పణలు నాకు వద్దు. పాపం చేసిన ఆ చేతులతో మీ అర్పణలు నాకు అర్పించవలసిన అవసరం లేదు. పాపం చేసిన మీరు నేరుగా మీరు నన్ను కలవడానికి వీల్లేదు. అందుకే నేను కొంతమందిని ఏర్పరచుకుని ప్రతిష్ఠించుకొని వాళ్ళని పరిశుద్ధపరచుకుని మీకు నాకు మధ్యలో మధ్యవర్తులుగా, యాజకులుగా, ప్రధాన యాజకులుగా నేను నియమిస్తాను. మీరు వాళ్ళ దగ్గరికి అర్పణలు తీసుకురావాలి. లేవీకాండం 17వ అధ్యాయము 1వ వచనంలో, మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇలాగూ చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకొనివాడు, అది ఎద్దే గాని, గొర్రె గాని, మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు దాన్ని ముందుకు తేక పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను అది ఆ మనుష్యుడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలు బయట వధించుచున్న పశువులను ఇక బయట వధింపగా యెహోవా పేరిట యాజకుని యొద్దకు, ఎక్కడికంట? యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలి అర్పించినట్లు ఆ మనుషుడు జలం నుండి కొట్టివేయబడును. యాజకుని యొద్దకు తీసుకురావాలి అంటే నేరుగా మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అర్పణలు అర్పించవలసిన అవసరం లేదు. అలా అర్పించకూడదు. నేను ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ మధ్యవర్తి దగ్గరికే మీ అర్పణలు తీసుకురావాలి. ఆ మధ్యవర్తి మీరు తీసుకొచ్చిన అర్పణలను నాకు దగ్గర తీసుకొస్తాడు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, మీ పాపములు అప్పుడు క్షమిస్తాను నేను అన్నాడు దేవుడు. అందుకే ఈరోజు ప్రతి గుడిలో కూడా మధ్యవర్తి ఒకడు, ఒక పూజారి ఖచ్చితంగా ఉంటాడు. అర్థమైందా? అయితే దీనికి దానికి ఏంటి సంబంధం అంటే, దానికి దీనికి ఎలాంటి సంబంధము లేదు. ఈరోజు హైందవ గుడుల్లో జరుగుతున్న దానికి క్రైస్తవంలో జరుగుతున్న దానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలీలు క్రీస్తు రాక ముందు ఇశ్రాయేలీలకు యాజకులు ఉండేవారు. అవునా? ఆ యాజకులను దేవుడు నియమించుకున్నాడు మధ్యవర్తులుగా. ఇప్పుడు దేవునికి ఏదైనా విషయం చెప్పాలంటే, దేవునికి ఏదైనా అర్పించాలంటే ఆ అర్పణ ఎవరి దగ్గర తీసుకురావాలి? మధ్యవర్తి దగ్గరికి రావాలి. మనం ఆ కంపెనీలో ఆ ఎండి గారిని కలవాలంటే నేరుగా వెళ్ళడానికి లేదు. ఎవరిని కలవాలి? సెక్యూరిటీని కలవాలి. ఆ సెక్యూరిటీ వెళ్ళి ఆ మన ఫైలు ఏదైతే ఉందో, మన మొత్తం బయోడేటా అంతా తీసుకువెళ్ళి అతనికి ఇస్తే, ఆ ఎండి గారు ఒకవేళ మన ఫైల్ అంతా చూసి అంగీకరిస్తే అప్పుడు మనం వెళ్ళి ఆయనతో కలవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన రిజెక్ట్ చేస్తే తిరిగి వచ్చేయడమే. అర్థమవుతుందా? ఇది మీకు అర్థమవుతే పాత నిబంధనలో యాజకత్వం కూడా అంతే. నేరుగా మానవులు దేవుని సన్నిధికి చేరే అవకాశం లేదు. అందుకే దేవుడు కూడా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని చేసేటప్పుడు ప్రత్యక్షపు గుడారానికి 2 ద్వారాలు పెట్టాడు ఆయన. ఎన్నెట్టాడు? 2 ద్వారాలు. ఒకటి మెయిన్ ద్వారము, అంటే ప్రత్యక్ష గుడారానికి మెయిన్ ద్వారము. రెండోది అడ్డతెర అన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే అడ్డతెరను తెరుచుకుని లోపలికి వెళ్ళాలి. 2 తెరలు పెట్టాడు దానికి, 2 స్థలాలు పెట్టాడు. ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. ఈ యాజకులు కూడా పరిశుద్ధ స్థలం వరకునే, అంటే ఈ మధ్యవర్తులు కూడా ఎక్కడి వరకు? పరిశుద్ధ స్థలం వరకునే వెళ్ళగలుగుతారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు వెళ్తారు. అంటే హెడ్. బయట మానవులు, బయట ప్రజలు తెచ్చిన బలులు, అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి యాజకులకు ఇస్తారు. యాజకులు వాటిని వధించి వాటి రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడికి ఇస్తారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తమును అక్కడ ఉన్న మందసమును కెరూబుల మధ్య ప్రోక్షిస్తే అప్పుడు దేవుడు ఆ బలి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పాపాలను దేవుడు క్షమిస్తాడు. అంటే
మనుషులు చేసిన పాపాలను, మనుషులు చేస్తున్న అతిక్రమములను దేవుడు క్షమించాలంటే నేరుగా ఆయన క్షమించడు. మధ్యవర్తి అవసరం. భార్యాభర్తలు గొడవల్లో మధ్యవర్తులు అవసరం. అన్నదమ్ములు గొడవల్లో మధ్యవర్తులు అవసరం. భయంకరమైన ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ఎవరు అవసరం? మధ్యవర్తులు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు దేవునికిని మనుషులకు మధ్యవర్తి ఎవరు? యాజకులు. అవునా? యాజకులు అవసరం. అలాంటి యాజకులు, మధ్యవర్తిత్వం తీసుకున్న యాజకులు ఎంత గొప్పవారు! ఇప్పుడు వాళ్ళని ఎంత పొజిషన్లో పెట్టాడు. ఆ యాజకులకు దేవుడు ఏమని చెప్తాడంటే, మీరు నా స్వాధ్యం, మీరు నా సొత్తు. ఏమన్నాడు? నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసితిరి. కాబట్టి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. అంటే ఈ యాజకులను దేవుడు ఏమన్నాడంటే, మీరు నా సొత్తు, నా సంపద, మీరు నా రాజ్యం, మీరు నేను ఏర్పాటు చేసుకున్న నా సొత్తైన ప్రజలు మీరు అన్నాడు. అంటే మధ్యవర్తులుగా నియమించి వారికి ఎంత మంచి పేరు, ఎంత భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ప్రజలందరూ దేవుని యొద్దకు చేరాలంటే ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుని విడిపోయారు. వీళ్ళిద్దరికి ఎవరు అవసరం? ఇప్పుడు మధ్యవర్తి అవసరం. వీళ్ళిద్దరిని కలపాలంటే ఎవరు అవసరం? మధ్యవర్తి అవసరం. ఈ మధ్యవర్తి వీళ్ళిద్దరు కలిపే పనిలో ఇద్దరు చెబుతున్న విషయాలను పక్కన పెట్టేసి, చెప్పవలసిన విషయాలేమో భర్తకు చెప్పవలసిన విషయాలు భర్తకు చెప్పకుండా, భార్య మీద రెచ్చగొట్టే విషయాలు చెబితే, భార్యకు భర్త గురించి చెప్పవలసిన విషయాలు భార్యకు చెప్పకుండా రెచ్చగొట్టే విషయాలు చెప్తే, ఈ మధ్యవర్తి వీళ్ళిద్దరి మధ్య ఉండి వాళ్ళిద్దరిని ఇంకా మరలా ఎప్పుడు కూడా కలవనివ్వకుండా మధ్యవర్తిగానే ఉంటూ మరింత గొడవలు క్రియేట్ చేసి చెప్పకూడని విషయాలన్నీ చెప్పి మరింతగా వాళ్ళ మధ్య ఉద్రేకాన్ని పెంచితే, ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏమవుతారు? జీవితంలో ఇంకా కలవరం. అందుకే బైబిల్ కూడా పెద్దలైన వారిని ఆచితూచి మీరు పెద్దరికం తీసుకోండి అంటుంది బైబిల్. మీ మాటను బట్టి అనేకులు పాడైపోతారు, మీ మాటను బట్టే అనేకులు బాగుపడతారు. సమస్య వచ్చినప్పుడు ఆచితూచి మీరు ముందుకు అడుగయ్యకపోతే, తెలుసుకోకపోతే మిమ్మల్ని పెద్దలుగా ఉంచకుండా నేను తీసివేసేదను అంటాడు దేవుడు చాలా సందర్భాల్లో. అంటే మధ్యలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది. అవునా? మధ్యవర్తి కరెక్ట్గా తన బాధ్యతను తన పనేంటో తన కర్తవ్యం ఏంటో తను చూసుకోకపోతే ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశం లేదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది. మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. వీళ్ళిద్దరిని మధ్యవర్తి అని అంటే ఇద్దరిని కలిపేవాడు మధ్యవర్తి. వాడు కలపకుండా ఏదో ఇంకా భయంకరమైన గొడవలు పెట్టి వాళ్ళు ఇంకా దూరంగా విడగొట్టేసి వాళ్ళిద్దరి మధ్య ఇంకా విభేదం సృష్టించాడంటే ఆడి మధ్యవర్తి ఎందుకు అవుతాడు? ఆడి దొంగ అవుతాడు. వాడు ఒక భయంకరమైన మనిషి అవుతాడు. వాడు కొండెములు చెప్పేవాడు అవుతాడు. వాడు లంకిలు పెట్టేవాడు అవుతాడు. మధ్యవర్తి కాదు. అయితే దేవునికి మనుషులకు ఏదైనా తోటలో గొడవ వచ్చింది. అవునా? ఏదైనా తోటలో విభేదం వచ్చింది. మనుషులు చేసిన పాపం బట్టి దేవుడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన దేవుడు మరలా ఎలాగైనా సరే మనుషులను తన యొద్దకు రప్పించుకోవాలి అని అంటే, అతనేమో పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు.
వీళ్ళు పాపం చేసి వీళ్ళేమయ్యారు? పాపులయ్యారు. పరిశుద్ధులు పాపులు ఎప్పటికీ కలవలేరు. ఆకాశం భూమి కలుస్తాయా? ఎప్పటికీ కలవు. ఎప్పటికీ కలవు. కలిసినట్టే కనబడతాయి. మనం దూరం నుంచి చూస్తే ఎంత దూరం మనం వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణం చేసినా ఈ ఆకాశం భూమి అనేది కలవవు. అలాగే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుడు కలవలేడు. వదిలేసుకోవాలి ఆ మనిషిని, లేదా ఎలాగైనా సరే తనను, ఆ మనిషిని దేవుడు పరిశుద్ధపరుచుకోవాలి. అంతేనా? వస్తువు ఏదో పాడైపోయింది. పాడైపోయిన వస్తువు ఇంట్లో పెట్టుకుంటామా? దాన్ని పడన్నా పడేయాలి, లేదా దాన్ని బాగు చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో జరగాలి. వస్తువు పోయింది, అది తీసుకెళ్ళి పెద్ద కాల్లో పడేయాలి. లేదు అది ఉండాలి అని అంటే దాన్ని బాగు చేసుకోవాలి. కానీ పాడైపోయిన దాన్ని ఉంచుకోవడం అనేది అది జరగని పని. అవునా? ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, పాపం చేసిన మనిషిని వదులుకోవడం దేవునికి ఇష్టం లేదు. తను బాగు చేసుకోవాలని అనుకున్నాడు. అలాగని బాగు చేసుకోవాలంటే తనెళ్ళి బాగు చేయాలి ఇప్పుడు. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన వెళ్ళడు, ఆయన పరిశుద్ధత పోతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నేను మధ్యవర్తులను నియమించుకుని మధ్యవర్తుల చేత వాళ్ళని బాగు చేసుకునే పనిలో పెట్టుకుందాం, వాళ్ళు బాగుపడిన తర్వాత వాళ్ళని చేర్చుకుందాం అని అనుకున్నాడు. దేవుని ఆలోచన మంచిదా కదా? ఇప్పుడు చెప్పండి, మంచిదేనా? అలాగని దేవుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో ఎంతో మంది మధ్యవర్తులను ఎన్నుకున్నాడు. ఆయన ఎంతో మంది యాజకులను ఎన్నుకున్నాడు. యాజకులు ఈ ప్రధాన యాజకులు, ఈ మధ్యవర్తులు ఏం చేయాలి? మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దేవునికి మానవులకు మధ్యలో మధ్యవర్తిత్వము చేసి ఇంత భాగ్యము, ఇంత పెద్ద పదవి దేవుడు మాకు ఇచ్చాడు. మా పని ఏంటి అని అంటే, పాపులైన మనుషులను వాళ్ళని ఎలాగైనా ఏదో విధంగా పరిశుద్ధపరిచి దేవునికి దగ్గర చేయాలి, దేవునితో కలపాలి. అందుకే కదా మమ్మల్ని నియమించుకున్నాడు. ఒకవేళ మేము మా క్రమమును మేము మీరితే, మా పని మేము అశ్రద్ధ చేస్తే మా మధ్యవర్తిత్వం తొలగిపోతుందేమో. మా డ్యూటీని, మా బాధ్యతను దేవుడు తీసివేసి మమ్మలను భయంకరమైన శిక్షకు గెంటేస్తాడేమో అన్న ఆలోచన, భయము కలిగి ఉండాలి. ఎవరో మధ్యవర్తులు. ఎవరల్లో? యాజకులు. మధ్యవర్తులే పాపం చేస్తే, నా యొద్దకి పాపులైన వారందరినీ నా దగ్గరకు తీసుకురండి, ఈ బాధ్యత మీది అని దేవుడు ఈ మధ్యవర్తులకు అప్పగించినప్పుడు, ఈ మధ్యవర్తులే పాపం చేస్తే ఇప్పుడు దేవుడు ఏమైపోవాలి? పాపం చేసి, మనుషులు పాపం చేసి, మధ్యలో ఉన్న వాళ్ళు పాపం చేసి, ఇప్పుడు ఇంకో మధ్యవర్తిని పెట్టుకోవాలి. ఇప్పుడైనా ఏమైపోతుంది? ఇప్పుడు ఆయన సంకల్పం ఏమైపోవాలి? ఇప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసేదరు. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు అంటున్నాడు. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారంట. అబద్ధ ప్రవచనాలంటే, ఇప్పుడు దేవుడు భర్త. దేవుడు ఎవరు? భర్త. భూమి మీద ఉన్న మానవులు ఎవరు? భార్య అనుకుందాం కొద్దిసేపు. దేవుని గురించి, భర్త గురించి, అతను ఎలా ఉన్నాడు, ఏంటి పరిస్థితి అనే విషయం భార్యకు చెబితే, భార్యకు భర్త దగ్గరికి వెళ్ళాలన్న మారు మనసు వస్తుంది. అవునా రాదా? ఇప్పుడు ప్రజలకు దేవుని గురించి చెప్పవలసిన విషయాలు చెబితే, భూమి మీద పాపం చేసిన మనుషులు వాళ్ళ మారు మనసు పొందుకుని వాళ్ళ పశ్చాత్తాపడి, మా గురించి దేవుడు ఎంత నలిగిపోతున్నాడా, మా గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడా, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అనుకున్నాము, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నాం, కానీ ఇంకా మా గురించి ఆలోచిస్తున్నాడా, అయ్యో మేము అర్జెంటుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని కలుసుకోవాలి, మేము దేవునితో ఉండాలి అని అనిపిస్తుంది. ఎవరికి? దేవుని గురించి చెప్పవలసిన విధానంలో చెబితే ఆ మారు మనసు కలుగుతుంది. కానీ
దేవుని గురించి చెప్పవలసిన విధానంలో చెప్పకుండా అబద్ధాలు చెబుతున్నారంట. ఎవరిలో? ప్రవక్తలు. ఎవరు? ప్రవక్తలు అబద్ధాలు చెప్తుంటే మరి మధ్యవర్తులు ఉన్నారు కదా, ప్రధాన యాజకులు ఉన్నారు కదా. యాజకులు అంటే మధ్యవర్తులు, వాళ్ళని వీళ్ళని కలిపేవారు. పాత నిబంధనలో ఒకడు పాపం చేస్తే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపం చేసేసి నన్ను క్షమించు అని అంటే కుదరదు. పాపం చేసిన వాడు ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? యెహోవా సన్నిధికి తీసుకురావాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ద్వారము దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటాడు, ఒక యాజకుడు. ఆ తీసుకొచ్చిన గొర్రె పిల్లను చెక్ చేస్తాడు, అతను మంచిది తెచ్చాడా లేదా అని. మంచిది అయితే లోపలికి తీసుకెళ్తాడు, చెడ్డదైతే బయట నుంచి అటు నుంచి అటే తీసుకెళ్ళి, అవసరం లేదు, నీ పాపం క్షమింపబడదు అంటాడు. ఇప్పుడు పాపం క్షమించబడాలా వద్దా? ఈ చేసిన వ్యక్తికి క్షమించబడాలి. ఈ తీసుకొచ్చిన గొర్రె పిల్ల చెడ్డదైతే క్షమించబడుతుందా? క్షమించబడదు, వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది గొర్రె. కాబట్టి తీసుకొచ్చేది మంచిది, శ్రేష్టమైన గొర్రె పిల్ల తీసుకురావాలి. తీసుకొచ్చి యాజకుడు ఇస్తే యాజకుడు దాన్ని చెక్ చేసి లోపలికి తీసుకెళ్ళి దాన్ని వధించవలసిన విధానంలో వధించి దాని రక్తమును పరిశుద్ధ ప్రధాన యాజకుడికి ఇస్తాడు. ఆ ప్రధాన యాజకుడు ఆ బలిపీఠం దగ్గర దాన్ని ప్రోక్షించి, కొమ్ములకు ప్రోక్షించి దేవుని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మందసం దగ్గర ప్రోక్షిస్తాడు. అప్పుడు ఈ పాపం చేసిన వాడికి గురించి ప్రార్థన చేస్తే, ఈ పాపం చేసిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆవరణకు బయట ఉన్నాడు. ఇదంతా, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యాజకుడు బయటకు వచ్చి నీ పాపం క్షమింపబడింది అని చెప్తాడు. అంటే పాపిని, ఒక పాపం చేసిన మనిషి నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళలేక ఎక్కడికి వస్తున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి, మధ్యవర్తుల దగ్గరికి వస్తున్నాడు. ఒకవేళ ఈ మధ్యవర్తులే కాక తీసుకొచ్చిన ఈ బలిని వాళ్లకు ఇవ్వవలసిన విధానంలో ఇవ్వకపోతే పాపం చేసినోడు పాపం ఏమవుతుంది? క్షమించకుండా అలాగే ఉంటది. పాపం చేశాడు, పాపం చేశానని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆ పాపం పోవడానికి ఒక గొర్రె పిల్లని తెచ్చుకున్నాడు. అంతవరకు బాగానే చేశాడు, అతను చేయవలసిన పని చేశాడు. కానీ తీరా గొర్రె పిల్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ గొర్రె పిల్లని యాజకులు వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు దోచుకున్నారు. దాన్ని ఏం చేశారు? బలి జరగవలసిన విధానంలో జరగకుండా చేసేసారు. ఏం చేశారో ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఈ యాజకులు ఎలాంటి ద్రోహం చేస్తున్నారో చూద్దాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగున వారే మిక్కిలి దుర్మార్గులు అయ్యుండ్రి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసమును ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకుని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తప్పెలలో గాని, గోనలో గాని, కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకున్నాడు. ఇక్కడ విషయం చెప్తాను. ఒక పాపి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు పాపం పోగొట్టుకోవడానికి తెచ్చుకున్నప్పుడు యాజకుడు అందులో ఆ గొర్రె పిల్లలోంచి కొంత మాంసం యాజకునికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అని అంటే, ముందు గొర్రె పిల్లను వధించి దాని అవయవాలన్నీ విభజించి ఆ అవయవాల్లో ఉన్న క్రొవ్వంతటిని తీసి ముందు దేవునికి అర్పించేయాలి. అర్థమవుతుందా? కొవ్వంతా ఏం చేయాలి? బలిపీఠం మీద అర్పించేయాలి. ఇంకా క్రొవ్వు ఉంటుంది కదా, ఇంకా ఏముంటుంది? దీన్ని నీళ్లలో వేసి, అసలు క్రొవ్వు మనుషులు తినకూడదు. వాళ్ళు అదంతా ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. కొంత ఇళ్ళ దాచుకున్నారనుకో క్రొవ్వు, మనం చక్కగా క్రొవ్వు తిందామని చెప్పేసి క్రొవ్వు దాచుకున్నారనుకో, అప్పుడు అర్పణ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా? ఫెయిల్ అయిపోద్ది. ఆ తీసుకొచ్చినోడు శాపం, వాడు తీసుకొచ్చినోడు పాపం నెరవేరదు, క్షమింపబడదు. ఆ పాపం ఇంకా అలాగే ఉంటుంది. వాడు ఇంకో మేకపిల్లని తీసుకొచ్చు, ఈసారైనా కొంచెం బాగా ఇవ్వండి బాబు అనాలి. మీకు అర్థమవుతుందా? నా పాపం క్షమించబడాలంటే ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం బలి జాగ్రత్తగా ఇవ్వండి, ఆ కొవ్వంతా దేవునికి అర్పించేయండి, ఆ మాంసం మీద ఎక్కడ కూడా కొంచెం కూడా క్రొవ్వు ఉండకుండా మొత్తం తీసి దేవునికి అర్పించి ఆ మాంసంలో మాకు రావాల్సింది మాకు ఇచ్చి మీకు రావాల్సింది మీరు తీసుకోండి
అప్పుడు కానీ ఈ పాపం క్షమింపబడదు అని చెప్పాడు. అయితే ఇక్కడ యాజకులు ఏలి కుమారులు ఏం చేస్తున్నారంట, బలి పశువును వధించగానే ఆ అవయవాలు విభజిస్తున్నప్పుడు ఒక యాజకుడు ఈ ఏలి కుమారులు పనులను పంపించి యాజకులకు రావాల్సిన వాటా ఇచ్చేయి అంటున్నారంట. యాజకుడు అంటున్నాడు, అక్కడ వధించేవాడు అంటున్నాడు, అయ్యా ఒక్క 5 నిమిషాలు ఆగండి, కొవ్వంతటిని తీసేస్తున్నాను నేను, ఇది తీసి ఆ బలిపీఠం మీద పెట్టి అర్పించేస్తాను, అలా అర్పించగానే ఇక్కడ మీకు రావాల్సిన వాటా మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెబుతుంటే, కుదరదు, కొవ్వు గివ్వు అర్పణ అంటే తర చూసుకుందాం, ముందు ఇచ్చి మాది మాకు ఇచ్చేయి అంటున్నారంట. మాకు పచ్చి మాంసం ఇచ్చే, మాకు ఉడకబెట్టింది ఒక మంచిది పచ్చి మాంసం ఇచ్చే, ఆ కొవ్వుతో ఇచ్చే అంటున్నారంట. అంటే యాజకులు ఏం చేస్తున్నారు ఇక్కడ, మానవులను, పాపం చేసిన వాళ్ళని దేవుతో సమాధానపరచవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, పాపం చేసి వాడు భయపడుతూ దేవుని శాపాన్ని పొందుకున్నాను, నేను నరకానికి వెళ్ళిపోతాను, శాపానికి గురైపోయి నేను నాశనం అయిపోతానని భయంతో పశ్చాత్తాపంతో ఒక గొర్రె పిల్లని తీసుకొస్తే దాన్ని బలివ్వవలసిన విధానంలో బలివ్వకుండా మధ్యవర్తులు యాజకులు వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇప్పుడు దేవునికి ద్రోహం చేస్తున్నది ఎవరిక్కడ, యాజకులే. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం, దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. యాజకులు చేసే తప్పేంటి, ధర్మశాస్త్రాన్ని నిరాకరించుదురు. ధర్మశాస్త్రాన్ని మోషే గారు రాసి ఈ యాజకుల చేతిలోనే పెట్టాడు. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు ఇశ్రాయేలులో ఏ గోత్రముల దగ్గరికి వెళ్ళదవి ఎవరి చేతుల్లోకి వచ్చే, లేవీయుల చేతుల్లోకి వచ్చే. లేవీయులకు ఇవ్వబడింది బాధ్యత. అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప బాధ్యతను స్వీకరించిన వీళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తే, ఈ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేశారు, యాజకులు మధ్యవర్తులు ఏం చేశారు, నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్త్రములను అపవిత్రపరచుదురు. అంటే నాకు మధ్యవర్తులుగా ఉండవలసిన వారు మిగిలిన జనముల వలె కలిసిపోకూడదు, వీళ్ళ ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళ కోసం విచిత్రమైన వస్త్రాలు కుట్టించి మోసే అన్నాడు దేవుడు. ప్రజలకి అలా ఏ వస్త్రాలు కట్టుకుంటారో ఏంటో, ఏ బట్టలు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, కానీ నా జనం ఉన్నదే, నా యాజకులు ఉన్నారే, నా వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి స్పెషల్గాను కుట్టించాలి మంచి వస్త్రాలు. ఆ వస్త్రాలకు సంబంధించి కొలతలు నేను ఇస్తాను, ఆ వస్త్రాలకు సంబంధించి సైజులు నేను ఇస్తాను, వాటికి అలంకరణ ఎలా అలంకరించానో నేను చెబుతాను, వాటికి ఏ దారం వాడాలో నేను చెప్తాను, వాళ్ళకి ఎలాంటి మెరుపులు పెట్టాలో నేను చెప్తాను, ఏ కలర్స్ డ్రెస్సులు వాడాలో నేను చెప్తాను. మోషే ఆ కలర్ డ్రెస్సులు వాళ్ళకి తొడిగించు. అవి ప్రతిష్ఠితమైన వస్త్రములు, ప్రతిష్ఠింపబడిన వస్త్రములు. నా ప్రజలు అంటే నా మధ్యవర్తులు, ప్రజలకు నాకు మధ్యలో ఉండి మమ్మల్ని ఇద్దరిని కలిపే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా, మంచి హోదాలో ఉండాలి. ఎలా ఉండాలంట, ఇశ్రాయేలీల్లో ఉండకూడదు వాళ్ళు. ఎంత గొప్ప మాట అన్నాడు. ఇక్కడ మళ్ళీ వద్దాం, నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. 2వ వచనం, అతనికి ఎవరికి, అహరోనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడిని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టాలి. అహరోనుకి ఏం కలగాలంట, అలంకారము, ఘనత. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పక్కనే పిఏగా పనిచేయాలంటే అతని పిఏ ఎలా ఉండాలి, మామూలు నార్మల్గా మనం పనికి వెళ్తున్నాం, డ్యూటీ డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటాం కదా, రోజు వెళ్తూ ఉంటారు, అలాంటి డ్రెస్ వేసుకుని వెళ్తే కుదురుతుందా? ముఖ్యమంత్రి పక్కన నడవాలంటే ఎలాంటి బట్టలు వేయాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన వెళుతున్న వాడికి ముఖ్యమంత్రితో ఉన్నంత ఘనత కలుగుతుంది. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా దేవుడు నియమించుకున్న వాళ్ళకు ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు, వాళ్ళకి ఘనత కలగాలి. అందుకే ఈ యాజకులు, ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళ వీధుల్లో నిలువుటంగీలు ధరించుకుని గొప్పగా బయలుదేరి ప్రజల దగ్గరకు వచ్చి వందనాలు కోరుకుంటారు. అందుకే యేసు ప్రభువు అంటారు కదా,
ఈ శాస్త్రులు పరిచయులు నిలువుటంగీలు ధరించుకుని గొప్ప ఘనత కలిగి సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు వీళ్ళు అని చెప్పాడు కదా యేసు ప్రభు. అంటే ఆ ఘనత మీకు ఎందుకు వచ్చింది? ఈరోజు మన పాస్టర్స్ కూడా ఉంటారు, షూట్లు బూట్లు వేసుకుంటారు, సఫారీ చేసుకుంటారు, పైనుంచి కింద వరకు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు, చూడడానికి మెరిసిపోతూ ఉంటారు, జేబులో ఏమీ లేకపోయినా పైకి ఎలా ఉంటారు, సూపర్గా కనబడుతూ ఉంటారు. ఎందుకు మీకు ఘనత అని అంటే, మేము దేవునికి యాజకులము, తెలుసా? మేము దేవుని సేవకులం, దేవుని యాజకులం కనుక మాకు ఆ ఘనత ఉండాలి. దేవుడు చెప్పాడా యాజకులకు ఘనత కలగాలనంటే? నిర్గమకాండం 28వ అధ్యాయంలో చదువు. నా యాజకులకు ఘనత కలుగునట్లు వారికి ప్రతిష్ఠిత వస్త్రములు. ఇప్పుడు రండి యెహెజ్కేలు గ్రంథము, ఇందాక చదివిన కాడికి రండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనంలో, దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్త్రములను అపవిత్రపరచుదురు. అంటే దేవుడు వీళ్ళకి ఇచ్చిన వస్త్రాలు ఏం చేస్తున్నారు? వీళ్ళు అపవిత్రపరుస్తున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు ధరించుకోమన్న వస్త్రాలను పక్కన పడేశారు, వీళ్ళకి నచ్చిన వస్త్రాలు వేసుకుని వీళ్ళ యాజకత్వం చేసేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం పక్కకు పోయింది, దేవుడిచ్చిన వస్త్రాలు పక్కకు పోయాయి. మధ్యవర్తులుగా యాజకులుగా ఉండి పాపం చేసిన నా పిల్లలను నా యొద్దకు తీసుకురండిరా, వాళ్ళని పరిశుద్ధపరచండి, వాళ్ళ పాపాలను నేను క్షమిస్తాను, వాళ్ళని మీరు దగ్గరికి తీసుకురండి నా దగ్గరికి, వాళ్ళకి నా గురించి మంచిగా చెప్పండి, నా ధర్మశాస్త్ర విధులను బోధించండి వాళ్ళకి అని దేవుడు ఈ మంచి భాగ్యాన్ని, గొప్ప అతి పెద్దదైన ఈ బాధ్యతను యాజకులైన, ప్రధాన యాజకులైన వీళ్ళకి అప్పగిస్తే ఏం చేశారు వీళ్ళు అని అంటే, భయంకరమైన పాపం చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠితములకు వస్త్రములను అపవిత్రపరిచి ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరంట. అంటే ఇది ప్రతిష్ఠితమైనది, ఇది మామూలుది అని భేదమెంచరంట. వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని దీన్ని కలిపేస్తున్నారు, దాన్ని దీన్ని కలిపేస్తున్నారు. ఇది పవిత్రమైనది, ఇది పవిత్రము కానిది, దీన్ని ఎక్కడ పెట్టేసినా పర్లేదు, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలని ఏం చేయట్లేదు. దాన్ని ఎలా చూస్తున్నారో దీన్ని అలాగే చూస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు యాజకులు? ఏం చేస్తున్నారు? హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, యాజకులారా నా మాట ఆలకించండి. ఎవరంట? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజవంశస్థులారా చెవి యొగ్గి ఆలకించుడు, మీరు మిస్సా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు అంటున్నాడు. యాజకులు ఎలాగున్నారంట? మిస్సా మీద ఉరిగా ఉన్నారు, తాబోరు మీద వలగా ఉన్నారు. వల ఏం చేస్తుంది? కింద వల ఒగ్గుతాడు. ఒక వేటగాడు ఏం చేస్తాడు? కింద 4 గింజలు వేసి వల ఒగ్గుతాడు. పక్షులు అలా గింజల మీద వాళ్తాయి. అవి అనుకుంటే గింజల మీద వాలేమేమనుకుంటాయి, కానీ ఎక్కడ వాలయ్యాయి? వలలో చిక్కుకున్నాయి. అంటే యాజకులు వలగా ఉన్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు కూడా మనుషులను సిక్కించుకుంటున్నారు. వల ఏం చేస్తుంది? పక్షులను సిక్కించుకుంటుంది. యాజకులు ఎవరిని సిక్కించుకుంటున్నారు? మనుషులను సిక్కించుకుంటున్నారు. ఎలా సిక్కించుకుంటున్నారు? మీరు అది ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు, మీరు ఇది ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు అని చెప్తున్నారు. అంతేకాదు, అలాగని మనుషులను చిక్కించుకుని మనుషుల దగ్గర దోచుకుంటే పర్వాలేదు, ఇంకా ఏం చేస్తున్నారంట? ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు? 6వ అధ్యాయము 9వ వచనం చదివితే, అక్కడే 6వ అధ్యాయం 9వ వచనం, బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గంలో నరహత్య చేసిదరు. షెకెము మార్గంలో యాజకులు ఏం చేస్తున్నారంట? అంటే మధ్యవర్తులుగా ఉండి ప్రజలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళి దేవునితో సమాధాన పరచవలసిన యాజకులు, మధ్యవర్తులు ఆ ప్రజలనే చంపేస్తున్నారు, ప్రజలనే తినేస్తున్నారు, ప్రజలనే దోచుకుంటున్నారు. ఇప్పుడు ఎవడొస్తాడు ఇప్పుడు దేవుని దగ్గరికి? ఒక పాస్టరు దేవుని దగ్గరికి దేవుని సువార్త చెప్పి దేవుని యొద్దకు నడిపించవలసిన వాడు ఆ ప్రజల మీదే పడి భయంకరంగా దోచుకుంటుంటే, ప్రజల మీద పడి భయంకరంగా తింటుంటే, వాళ్ళని హింసిస్తుంటే, ఖండిస్తుంటే, రారా నిన్ను దేవునికి సమాధాన పరుస్తాను, నేను దేవుని దగ్గర తీసుకెళ్తానంటే ఎవడొస్తాడు ఇప్పుడు? వస్తాడా? నువ్వు వెళ్ళు ముందు. నువ్వు ఒక మధ్యవర్తివి, నువ్వు ఒక దేవుని యాజకుడివి,
మేము పాపాలు చేస్తే నువ్వు మా పాపాలు క్షమించబడేటట్లు నువ్వు యజ్ఞాలు చేయాలి, నువ్వు అర్పణలు అర్పించాలి, నువ్వు బలులు ఇవ్వాలి, మమ్మల్ని నువ్వు క్రమశిక్షణలో పెట్టాలి. అలాంటిది నువ్వే పాపాలు చేస్తున్నావు, అలాంటిది నువ్వే మమ్మల్ని దోచుకుంటున్నావు. దోచుకోవద్దని చెప్పవలసిన నువ్వే మా దగ్గర దోచుకుంటున్నావు. నువ్వు మరలా మమ్మల్ని దేవుని దగ్గరికి ఎలా చేరుస్తావు నువ్వు అంటే, పాత నిబంధన అంతట్లో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకులు వారికి అప్పగింపబడిన బాధ్యతను ఏం చేస్తున్నారు? ఇప్పుడు నెరవేర్చలేక పోతున్నారు. చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. అదే సందర్భాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం నుంచి, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగితే అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏంటి అంటున్నాడు. ఇక్కడ మన యేసు ప్రభువు ప్రధాన యాజకుడిగా ఎంట్రీ కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ యాజకుల గురించి మాట్లాడుకున్నాం? ఏ మధ్యవర్తుల గురించి మాట్లాడుకున్నాం? పాత నిబంధనలో ఉన్న లేవీలు మనుషులే దేవునికి మధ్యవర్తులుగా మారిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ వలన ఏం కలగలేదంట. ఏమంటున్నాడు అక్కడ 11వ వచనంలో, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అవును, తెలుసు మాకు. కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడలా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ యాజకుల వలన ప్రజలకు సంతృప్తి కలిగితే, రెండోది రాదు కదా, అంతేనా? రెండోది రాదు కదా. ఒక మేస్త్రి పని చేస్తున్నాడు అనుకుందాం. ఆ మేస్త్రి పని చేస్తుండగా ఇంకో మేస్త్రి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ మేస్త్రి కరెక్ట్గా చేయట్లేదని కదా ఇంకో మేస్త్రి వచ్చాడు. ఈ పనివాడు సరిగ్గా చేయట్లేదు కదా ఇంకో పనివాడు వచ్చాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగితే అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమొచ్చింది? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. నీకు అర్థమవుతుంది? ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడిన యాజకత్వము ఫెయిల్ అయింది. ఏమైంది? ఫెయిల్ అయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానమునున్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి. ఏం అర్పింపబడుచున్నవంట? ఆరాధకునికి. ఆరాధకుడు ఎవరు? ఆరాధించే వాడు. అంటే ఇందాక చెప్పాను కదా, ఒక పాపి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, అతనికి బలులు తీసుకెళ్తున్నాడు, కానీ వాటి వలన సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. పాత నిబంధనలో బలులు ఇచ్చారు, మేకలు గొర్రెలు ఇవన్నీ తీసుకెళ్ళి బలులు ఇచ్చారు. దేనికి అని అంటే, వాళ్ళు ఏ పాపం చేసినా, పొరపాటును చేసిన పాపమును కానీ తెలిసి చేసిన పాపం గురించి కానీ ఏ పాపమైనా అది పోవాలంటే ఒక గొర్రెను గాను మేకను గాను యాజకుని యొద్దకి తీసుకువెళ్ళాలి. అయితే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఆ గొర్రెను ఇవ్వవలసిన విధానంలో బలివ్వకపోతే వీళ్ళకి సంపూర్ణ సిద్ధి కలుగుతుందా? అంటే వీళ్ళ పాప పరిహారం జరుగుతుందా? జరగట్లేదు, ఫెయిల్ అవుతుంది. ఈ అర్పణల వల్ల సుఖం లేదు, తీసుకెళ్తున్నాం కానీ ఏం అవ్వట్లేదు. రెండోది, ఒకవేళ అనుకున్న విధంగానే బలి అర్పిస్తున్నారు, అయితే ఈ అర్పించిన బలి అప్పుడు చేసిన పాపం మాత్రమే పోతుంది, కానీ ఆదాము నుంచి వెంటాడుతున్న పాపం పోవట్లేదు. మీకు అర్థమవుతుందా? రెండు రకాల పాపాలు, ఒకటి చేసిన పాపం, ఒకటి అంటుకున్న పాపం. ఎలా అంటుకుంది? ఆదాము ద్వారా, ఒకని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది అంటాడు రోమపత్రికలో పౌలు గారు. ఆ ఒక్కడెవరు? ఆదాము.
ఆదాము ద్వారా పాపం ఎంటర్ అయింది, పాపము ద్వారా మరణం ఎంటర్ అయింది. పాపానికి జీతం ఏంటి? మరణం. అలాగే మరొకరి ద్వారా జీవము మనకి ప్రాప్తించింది అంటాడు. అంటే ఒకని ద్వారా పాపం ఎలాగైతే ఎంటర్ అయిందో ఒకని ద్వారా నిత్య జీవం ఎంటర్ అయింది. ఆ ఒకడెవరు? యేసుక్రీస్తు. మొదటి ఆదాము పాపం చేశాడు, రెండో ఆదాము నిత్య జీవం తెచ్చాడు, ఆ పాపాన్ని పరిహరించాడు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం యాజకుల గురించి వస్తున్నాం. పాత నిబంధనలో మధ్యవర్తులుగా ఉన్న యాజకులు ఏమయ్యారు? వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు అర్పించే అర్పణలో ప్రజలకు ఏమీ సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదు. మరి మనుషుల పాపాలు అలాగే ఉండిపోతే, దేవుని యొద్దకు ఈ మనుషులు రాకపోతే, మధ్యవర్తులుగా ఉండి వెళ్ళు మనుషులను దేవుని యొద్దకు తీసుకురాకపోతే, ఎప్పటికీ కూడా మనుషులను కలపలేకపోతే ఇంక ఈ సృష్టి ఎందుకు? ఎప్పటికీ దేవుడుగానే ఉండిపోతాడు, మనుషులుగానే ఉండిపోతారు. చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్ళిపోతుంటే ఇంకా పరలోకం ఎందుకు? ఈ సృష్టి ఎందుకు కలగజేసుకోవాలైనా? ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. పంట పెట్టిన తర్వాత, వ్యవసాయం చేసి పంట పెట్టిన తర్వాత వచ్చిన పంట మొత్తం నాశనం అయిపోతుంటే ఇంకా వ్యవసాయం చేయవలసిన అవసరం వచ్చింది? అర్థమవుతుంది మీకు? వచ్చింది ప్రతి అంతా కూడా నాశనం అయిపోతుంది, ఒక్క గింజ కూడా మన ఇంటికి రావట్లేదు. ఇంకా అలాంటి వ్యవసాయం ఏ రైతైనా చేస్తాడా? చేయడు. అలాగే దేవుడు కూడా ఎప్పటికీ కూడా మనుషులకు పాపం పోగొట్టుకుని దేవుని యొద్దకు వచ్చే అవకాశం కనబట్లేదు ఆ మధ్యవర్తుల చేత. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద ఉన్న మనుషుల వలన భూమి మీద ఉన్న నేను ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తులు యాజకుల వలన నాకు ఎలాంటి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త మధ్యవర్తిని దింపాలి. ఎవరిని దింపాలి? కొత్త ప్రధాన యాజకుడు రావాలి. ఈ ప్రధాన యాజకుడు అసలు పాపం చెయ్యకూడదు, పాపము చెయ్యలేని ప్రధాన యాజకుడు. మనుషులందరినీ నా దగ్గరకు తీసుకురాగలిగే ఒక ప్రధాన యాజకుడు ఎవరున్నారని భూమి మీద చూస్తే, భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమయ్యారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఒక గోత్రానికి అప్పగించాను, యాజకత్వం చెయ్యండిరా అని, మధ్యవర్తం చేయండిరా, ప్రజలను నా దగ్గరకు తీసుకురండి అని. ఎవడని తీసుకొస్తున్నాడా? ఫెయిల్ అయ్యారు. పోనీ ఇంకో గోత్రానికి అప్పచెప్దాం, ఇంకో జాతికి అప్పచెప్దాం. ఏ జాతి అయినా సరే ఆదాము నుంచి వీళ్ళందరూ పాపములో ఉన్నారు కనుక, పాపములో ఉన్న మనుషులు ఎంతమంది యాజకులుగా మధ్యవర్తులుగా మారినా వీళ్ళందరూ చేసే పని ఏంటి? చేసే పని ఏంటి? సేమ్ అంతే. ఇప్పుడు లేవి గోత్రానికి మధ్యవర్తిగా యాజకత్వం ఇచ్చాను, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యోధా గోత్రానికి ఇద్దామంటే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు ఫెయిల్ అవుతారు. పోనీ ఇశ్రాయేలీలో ఉన్న వాళ్ళకి మధ్యవర్తులకి ఇస్తే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇద్దాం యాజకత్వాన్ని అని అనుకుంటే వీళ్ళు మాత్రమే పైనుంచి ఊడిపడ్డారా? వీళ్ళెవరో? వీళ్ళ మనుషులే, భూమి మీద పుట్టిన వాళ్ళే, వీళ్ళ ఆదాము వరుస నుంచే వచ్చిన వాళ్ళు. ఇక ప్రపంచం అంతా వెతికిన మానవులను పరిశుద్ధులుగా చేసి దేవుని దగ్గరకు తీసుకొచ్చే ఒక్క ప్రధాన యాజకుడు కూడా కనబట్లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? నిజంగా ఆయన అనుకున్నట్టుగానే స్పెషల్గా ఒక ప్రధాన యాజకుడిని ఆకాశం నుంచి ఊడిపడేటట్టు చెయ్యాలి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రధాన యాజకుడు భూమి మీద ఆదాము సంతానం నుంచి వచ్చిన వాడు కాకూడదు, ప్రత్యేకమైన వాడు కావాలి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు, ఈసారి నియమింపబడిన ప్రధాన యాజకుడు ఒక్క దెబ్బతో మానవులను దేవుళ్ళను కలిపేయాలి. అలాంటి ప్రధాన యాజకుడు భూమి మీద ఎక్కడ లేడు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా అతన్ని పుట్టించాలి. ఆయనే 2000 సంవత్సరాల క్రిందట కన్య మరియమ్మ గర్భమున జన్మించాడు. ఇది క్రిస్మస్. మీకు అర్థమవుతుందా? ఎందుకు వచ్చాడు ఈయనంటే, ఆయన రాకలోని పరమార్థం ఏంటి అంటే, ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఆ కారణాలలో ఒకటి, భూమి మీద దేవుడు నియమించిన ప్రధాన యాజకులందరూ ఫెయిల్ అయ్యారు. మధ్యవర్తులుగా ఉన్న వాళ్ళందరూ దెబ్బతిన్నారు. దేవునికి దగ్గర మనుషులను దేవునికి దగ్గర చేయగల మనుషులందరూ, మధ్యవర్తులందరూ దెబ్బతినేశారు. ప్రజలు పాపం చేస్తే మధ్యవర్తులు చక్కదిద్ది వాళ్ళని దేవుని యొద్దకు తీసుకురావాల్సిన వీళ్ళే పాపం చేసి వాళ్ళకంటే వీళ్ళెక్కువ మూర్ఖులైపోయారు. కనుక ప్రధాన యాజకత్వాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మార్చేయాలి అనుకున్నాడు దేవుడు. అందుకనే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు అనే ఒక ఆయన్ని పరిశుద్ధాత్మ వలన, ఒక పురుషుని వలన కాదు, స్త్రీ పురుషులు కలయికలో మరొక మనిషి పుడతాడు. కానీ యేసుక్రీస్తు అలా పుడితే మళ్ళా ఆదాము సంతానం అవుతాడు. ఇప్పుడు ఈయన అలాగ అవనాకి వీల్లేదు. ఇక ఆదాము సంతానంలో ఎవరినే నమ్మను నేను మధ్యవర్తిగా. నాకు ఆదాము నుంచి వచ్చిన వాడు ఎవడొద్దు, నాకు ప్రత్యేకమైన వాడు కావాలి. దేవుడు పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భమున జన్మింపజేశాడు. కన్యక గర్భాన్ని ఎందుకు జన్మించాలి? ఈయన పెళ్ళైన ఆమెకు జన్మించవచ్చు కదా. అప్పుడు ఏమైపోతాడు? ఈయన పరిశుద్ధుడు కాలేడు. ఏ సాంగత్యము, ఎలాంటి సహవాసము లేని, ఎలాంటి కలయిక లేని పరిశుద్ధమైన ఒక కన్యక గర్భమున పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడే నాకు యాజకుడుగా కావాలి, ప్రధాన యాజకుడు అవ్వాలని దేవుని యొక్క సంకల్పం. ఆయనే నియమించుకున్నాడంట. ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపమైన గుడారమందు సేవ చేయుదురు. ఆ గుడారము దగ్గర అహరోను సంతానం వారు సేవ చేశారు. ఆ గుడారం ఏంటి అని పౌలు గారిని అడిగితే, అందులో ఉన్న చముకపు రొట్టెల బల్ల ఏంటి అని పౌలు గారిని అడిగితే, ఆ మందసం ఏంటి అని అడిగితే ఆయన అంటాడు పౌలు గారు, పరలోకమందు కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటికి ఛాయారూపం ఏంటంటే డూప్లికేట్, డూపు. ఇప్పుడు రోడ్డు మీద లారీలు బస్సులు వెళ్తున్నాయి, దానికి డూపు పిల్లల దగ్గర లారీలు బస్సులు ఉంటాయండివా, ఉంటాయి. ఆకాశంలో విమానం ఎగురుతూ ఉంటుంది, మన పిల్లల దగ్గర కూడా ఏముంటాయి? రిమోట్ విమానాలు ఉంటాయి. ఇవి నిజం కాదు, ఒరిజినల్ ఒకటి ఉంది కాబట్టి ఇది డూపు. ఒరిజినల్ లారీ రోడ్డు మీద తిరుగుతుంది కాబట్టి మన పిల్లల చేతుల్లో కూడా బొమ్మల లారీలు ఉన్నాయి. అంటే ఏదైతే ఒరిజినల్ ఉందో దాన్ని కాపీ చేసి పిల్లలు ఆడుకోవడానికి తయారు చేశారు. ఇది మనకు అర్థమవుతే పరలోకమందు ఉన్న ఒరిజినల్ మందసం ఒకటి ఉంది, ఒరిజినల్గా దీపవృక్షం ఉంది. ఎక్కడ? పరలోకమందు. వాటికి డూపు, వాటికి ఛాయారూపమైన వాటి యందు అహరోను ఆయన పిల్లలు సేవ చేశారంట. అంటే అహరోను గారు ఆయన పిల్లలు ఎక్కడ సేవ చేశారు అని అంటే బొమ్మల దగ్గర. ఏ బొమ్మల దగ్గర? డూపు. ఆ గుడారం ఒక డూపు, ఆ మందసం ఒక డూపు. ఈ ఛాయారూపమైన వస్తువుల దగ్గర వీళ్ళు యాజకత్వం చేశారు. మరి మన ప్రధాన యాజకుడు ఎక్కడ చేశాడు ఈయన? ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం, ఈయనైతే, ఎవరైతే ఏమో మాకేం తెలుసులే, ఈయనైతే ఎవరైతే ఈ యేసు ప్రభువైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన నిబంధన అంటే క్రొత్త నిబంధన. అంటే ఇశ్రాయేలులకు యాజకులుగా ఉన్నారు, ఈయనైతే ప్రపంచానికే చెప్పండి యాజకుడిగా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? గనుక మరి శ్రేష్టమైన సేవాకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. మొదటి నిబంధన ఎలాంటిదంట? అది అందులో లోపం ఉందంట. ఏంటా లోపం అని అడిగితే, ఆ నిబంధన, ఆ ధర్మశాస్త్రం, ఆ యాజకులు ఆ అర్పణలో దేనికోసమయ్యా అని అంటే వాళ్ళు చేసిన పాపాలకి. ఎవరు చేసిన పాపాలకి? ఇశ్రాయేలులు అప్పుడు చేసిన పాపాలకి.
ఎవడైనా నరహత్య చేసాడు అనుకో, పరిగెత్తుకుని వచ్చి ఒక గొర్రెపిల్లని తీసుకొస్తే దాని యాజకులు ఏం చేయాలి? బలి అర్పించాలి. వాళ్ళు చేసిన ఆ పాపాలకి ఈ యాజకులు ఉన్నారు, కానీ అసలైన పాపం ఉంది. మరి దానికి బలి ఎవరు అర్పిస్తారు? అహరోను అర్పిస్తాడా? ఏంటి అసలైన పాపం ఏంటి? అసలైన పాపం ఏంటి? ఆదాము దగ్గర నుంచి వెంటాడుతున్న పాపం. ఆదాము చేసిన పాపానికి ఈ భూమి అంతా దెబ్బతింది. కాయవలసిన కాయలు కాయకుండా ఎలా పడితే అలా కాసింది. ఆ శాపం మనం భరించడం లేదా? ఆదాము చేసిన పాపానికి మనకు మరణం వచ్చింది. వచ్చిందా రాలేదా? ఆదాము చేసిన పాపానికి మనం ముసలోళ్ళం అయిపోతున్నాం. ఇవన్నీ తొలగిపోవాలంటే ఈ యాజకుల వల్ల పని అవ్వదు. ఇప్పుడు ఏ యాజకులు కావాలి? ఇప్పుడు ప్రధాన యాజకుడు కావాలి. అయితే ఈ ప్రధాన యాజకత్వాన్ని ఎవరు అప్పగించారు అని అంటే 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడై. అహరోనుని ఎవరు పిలిచారు యాజకుడు ఉండమని? దేవుడే పిలిచాడు. మోషే, మీ అన్నయ్య అహరోను నాకు యాజకుడికి ఉండాలి, రమ్మని చెప్పు అన్నాడు. అంటే ఎవరు పిలిచారు? ఈ పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడే ఈ ఘనత పొందును. అంటే యేసు ప్రభు వారిని కూడా ప్రధాన యాజకుడుగా ఉండమని ఎవరు పిలిచారంట? దేవుడు. అటువల్ల క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తానే మహింపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను అని చెప్పి, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. ఇప్పుడు కంక్లూజన్ ఇస్తాను. భూమి మీద 2000 సంవత్సరాల క్రిందట వచ్చిన యేసు ప్రభువారు ఎన్నో కారణాల వల్ల భూమి మీదకి వచ్చాడు. అందులో ఒక కారణం ఏంటి? ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఎందుకయ్యా నువ్వు వచ్చావు? ప్రధాన యాజకులు ఉన్నారు కదా అంటే, వాళ్ళ వల్ల అయితే నేను రావాల్సిన పని ఏమొచ్చింది అంటాడు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, అసలు దేవుడు వాళ్ళని ఎందుకు నియమించుకున్నాడు అని అంటే, ప్రజలను వారి పాపముల నుండి విమోచింపజేసి వారిని పరిశుద్ధులుగా చేసి దేవునికి దగ్గర చేస్తారని వాళ్ళు నియమించుకుంటే, వాళ్లే ప్రజలకు మించి పాపాలు చేసి యాజక ధర్మాన్ని మొత్తం నాశనం చేసేసారు. మధ్యత్వ ఈ బాధ్యతను సర్వనాశనం చేసేసారు. పోనీ ఎవరికైనా అప్పగిద్దామంటే భూమి మీద ఇంకెవడు మాకు కనిపించలేదు, అందుకే నేను రావాల్సి వచ్చింది. నువ్వేం చేస్తావు ఇప్పుడు అని అంటే, యాజకత్వం అంటే ఏంటో చేసి చూపిస్తాను. ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏంటో చేసి చూపిస్తాను. ప్రధాన యాజకుడు మనుషుల పాపాలను పరిహరించి దేవునికి ఎలా దగ్గర చెయ్యాలో చేసి చూపిస్తాను అన్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఆయన అంటాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల గ్రంథములైనను కొట్టివేయటకు నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను. అంటే అర్థం ఏంటంటే, బలులు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, వాటిని కొట్టేయడానికి రాలేదు. బలు సరిగ్గా జరగలేదు. అది ఎలా జరగాలో, ప్రజలకు ఎలాగా పాప విమోచన, పాప క్షమాపణ ఎలా కలగాలో, ఏ బలి జరిగితే పాప క్షమాపణ జరుగుతుందో ప్రధాన యాజకుడిగా ఆ బలి నేనిస్తాను. అందుకే నేను వచ్చాను. అంటే మానవులను దేవుని యొద్దకు చేర్చనివ్వకుండా ఫెయిల్ అయిపోయిన ప్రధాన యాజకత్వాన్ని అసలైన ప్రధాన యాజకుడు వచ్చి నెరవేర్చాడన్నమాట. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రిందట ఆయనే ప్రధాన యాజకుడై ఉండి, ఆయనే గొర్రె పిల్లయ్యి తన్ను తానే బలి అయిపోయి, ఆ రక్తాన్ని పరలోకమందు నిజముగా నిజమైన మందిరంలో ప్రవేశించి ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించి ప్రజల పాపాలను తుడిచేశాడు. ఎవరు? ప్రజలకు పాప క్షమాపణ వెంటనే కలిగింది. ఎవరి వలన? ఈ ప్రధాన యాజకుడు వలన. అహరోను క్రమంలో వచ్చిన ఏ ప్రధాన యాజకుడు ఎంత రక్తం పట్టుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినా ఎవరి పాపాలు రక్షింపబడట్లేదు. ఎందుకంటే అది సంపూర్ణ సిద్ధి కలుగజేయట్లేదు. కానీ 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు ప్రభువారు ఆ పదవిని తీసుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడి యొక్క బాధ్యత స్వీకరించి అది కరెక్ట్గా అనుకున్న దానికంటే గొప్పగా చేసి, పాత పాపాన్ని, కొత్త పాపాలని, ఇంకా ఏ మనిషికి కలిగిన ఏ పాపాన్ని కూడా లేకుండా చేసి
ఆయన తన్ను తాను బలైపోయి ప్రధాన యాజకత్వాన్ని టాప్ లెవెల్లో చేసి చూపించి తిరిగి లేచి మరణాన్ని జయించి జయశాలిగా ఆయన లేచిన వాడే ప్రజలందరికీ కనబడి, ఇదిరా మరణం అంటే, దీన్ని మీరు భయపడకండి, మీ పాపాలను నేను విమోచించేసాను, ప్రధాన యాజకుడుగా మీ పాపాలను నేను బలి అయిపోయి ఆ రక్తం ద్వారా మీ పాపాలన్నిటిని నేను తుడిచిపెట్టేశాను, ఇప్పుడు మీరు పాపులు కాదు, మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు నా యొద్దకు వచ్చి యేసుక్రీస్తు అనే నా నామమును మీరు కడగబడితే, ఈ రక్షణ మీరు స్వీకరిస్తే, ఈ రక్షణ మీరు సొంతం చేసుకుంటే మీరు ఎప్పటికీ పాపులు కారు. మరణించగానే మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు మరణించగానే లేపగలిగే దమ్ము నాకుంది, ఆ కెపాసిటీ నాకుంది, నేను లేపుతాను మిమ్మల్ని. కాబట్టి మీరు నన్ను విశ్వసించాలి. నన్ను విశ్వసించి నన్ను ఘనపరిచిన వాడే తండ్రిని మహిమపరుస్తాడు అని యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకు వచ్చి ఈ ప్రధాన యాజకత్వం చేసి మనుషులందరి పాపాలను తుడిచివేసి పరలోకానికి ఆరోహణుడై అక్కడ ఆయన రాజ్యపు పగ్గాలను చేతబట్టి పరిపాలిస్తూ భూమి మీద ఎంతో మంది కొత్త యాజకులను ఏర్పరచుకున్నాడు. ఆ యాజకులే ఆయన విశ్వసించిన క్రైస్తవులు. ఆ క్రైస్తవుల యాజకులైతే ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఆయన చేయవలసింది ఆయన చేశాడు. భూమి మీద ఉన్న యాజకులు చేయవలసింది యాజకులు చేస్తున్నారు. మనము చేయవలసింది ఏంటంటే, ప్రజలందరూ చేయవలసింది ఏంటంటే, ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తేనే పాపాలు కడగబడతాయి. పాత నిబంధనలో ఉన్న అహరోను సంతతి వారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు పాపాలు కడగబడవు. వాళ్ళ వల్ల ఎలాంటి ఉపకారం లేదు. క్రొత్త ప్రధాన యాజకుడైన, అసలైన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఎవరి పాపాలైనా క్షమింపబడతాయి. లేదంటే ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి రాకుండా మేము ఎక్కడికైనా వెళ్తాము, ఎలాగైనా మా పాపాలు క్షమించబడేటట్లు చేసుకుంటాము, ఏవేవో పుణ్యకార్యాలు చేస్తామంటే ఈ ప్రధాన యాజకుడి, ఈ మధ్యవర్తి దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కాబట్టి ఈ ప్రధాన యాజకుని గుర్తెరిగి ఈయన దగ్గరికి వస్తే నువ్వు రక్షింపబడతావు. ప్రార్థన చేసుకుందాం.